ఇటీవల సన్యాసి అవతారం దాల్చిన మమతా కులకర్ణి దీక్ష కాస్త 3 నెలల ముచ్చటగా మారిందా అంటే అవుననే తెలుస్తోంది. ఆమెను కిన్నెర అఖాడా నుంచి తొలగించారు అధినేత అజయ్ దాస్. తాజాగా అజయ్ దాస్ విడుదల చేసిన ప్రకటన ద్వారా ఇదే విషయం తెలుస్తోంది. మమతా కులకర్ణిని కిన్నెర అఖాడాలో చేర్చుకోవడం, ఆమెకు మహామండలేశ్వర దీక్షను ప్రసాదించడం రెండు సనాతన ధర్మ విరుద్ధమని అంటారు అజయ్ దాస్. అసలు ఆమె దీక్షకు అఖాడా ప్రవేశానికి సైతం తగిన అనుమతులు లేవని, అందుకే ఆమెను తమ అఖాడా నుంచి బహిష్కరిస్తున్నామని అన్నారాయన. మమతా కులకర్ణి లాంటి వారు ఇలా సన్యాసి దీక్షలు స్వీకరించడం పట్ల తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. రామ్దేవ్ బాబా వంటి వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూ దేశద్రోహం వంటి పలు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు సన్యాసం స్వీకరించడంతో పలువురు ఆధ్యాత్మికవేత్తలు తప్పుపట్టారు. అసలు ఆమెకు ఆధ్యాత్మికకు సంబంధం లేదని, దానికి తోడు మమతా కులకర్ణికి అఖాడా నియమావళి కూడా తెలియదని, ఆమె మహామండలేశ్వర దీక్షకు అర్హురాలు కానే కారని, అందుకే తాము ఏ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. 1990ల కాలంలో కరణ్ అర్జున్, బాజీ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన మమతా కులకర్ణి 2003 తర్వాత నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆమె పేరు డ్రగ్ ఆరోపణలో ప్రముఖంగా వినిపించింది. పోలీసులు నోటీసులు కూడా అందించారు. దీంతో విదేశాలకు వెళ్లిన ఆమె 20 ఏళ్ల తర్వాత భారత్ రావడమే కాకుండా ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా కిన్నెర అఖాడాకు చెందిన లక్ష్మీనారాయణ త్రిపాఠి మమతకు సన్యాసం ఇవ్వడంతో పాటు మహామండలేశ్వర దీక్షను సైతం ప్రసాదించారు. అంతేకాదు ఆమెకు మమతా నందకరి అని ఆధ్యాత్మిక నామకరణం కూడా చేశారు. అయితే ఆమె గత కొంతకాలంగా తనతో టచ్లోనే ఉన్నారని, తాము అన్నీ పరిశీలించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటారు మమతా గురువు లక్ష్మీనారాయణ త్రిపాఠి. అయితే అఖాడాలోని మరికొందరు కిన్నెర అఖాడా మమతా కులకర్ణిని మహామండలేశ్వర్గా ప్రకటించడం వెనుక ఒక పబ్లిసిటీ స్టంట్ ఉందని, మమత ఎవరో, ఆమె గతం ఎలాంటిదో అందరికీ తెలుసని, ఆమె డ్రగ్ కేసులో జైలుకు వెళ్లారని, అలాంటి ఆమెను అఖాడాలోకి తీసుకోవడమే గాక పవిత్రమైన దీక్షను సైతం ఇవ్వడం అఖాడా ప్రతిష్టను దిగజార్చడమేనంటారు ఇతర సన్యాసులు. కులకర్ణి అఖాడాలోకి రావడం పట్ల ట్రాన్స్జెండర్ కథవాక్, జగద్గురు హిమాంగి సఖీ వంటి వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. సరిగ్గా అదే సమయంలో అజయ్ దాస్ కు మమతా నందకరిని కిన్నెర అఖాడా నుంచి తప్పించే అర్హత లేదని, ఆయన సన్యాసం వదిలి సంసార జీవితం గడుపుతున్నారని, అలాంటి వారికి అఖాడా నియమాలు అనుసరించి ఇలాంటి హక్కులు ఉండవని అంటారు త్రిపాఠి. మరి చూడాలి, మమతకు కనీసం ఈ సన్యాసి యోగ్యమైన దక్కేనా లేదా తేలాల్సి ఉందంటున్నారు అఖాడాలోని ఇతర సన్యాసులు.